జ్ఞానేన రాంశమతకర్కశతర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగా శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. ప్రశ్నోపనిషత్తులో అనేక మంది మహర్షులు పిప్పలాద మహర్షి దగ్గరికి అధ్యాత్మ విద్యను తెలుసుకోవడం కోసం వచ్చి వారికి ఉన్న సందేహాలన్నింటినీ కూడాను అడిగి తెలుసుకుంటున్నారు. అటువంటి వాటిలలో గార్గ్యుడనేటువంటి మహర్షి ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఈ మూడు అవస్థలు వస్తుతః పరమాత్మకు ఉన్నాయా లేవా? ఆయన నిర్గుణుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని ఉపనిషత్తులు అడుగడుగునా కూడా బోధించడం చేత ఆయనకి ఈ అవస్థలు ఉంటాయని చెప్పడం అనేది అసంభవం, అయుక్తం. అయితే మరి కనపడుతున్నటువంటి అవస్థలు ఎవరివి అంటే జీవుడే కదా జాగ్రత్త దశలో ఉంటున్నాడు. ఇతను విశ్వుడు అంటారు. జాగ్రత్త అవస్థాపన్న జీవుడిని విశ్వుడు అంటారు. ఇతను జాగ్రత్త కాలంలో వ్యవహరిస్తూ ఉంటాడు ఇంద్రియాలతో పాటు. ఇంద్రియాల సహాయంతో శబ్దరూపరసగంధాదులు ప్రపంచం అంతా కూడా అనుభవిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి స్వప్నావస్థలోకి పెడతాడు. అతన్ని ఆ అభిమాని దేవత, అభిమాని పురుషుడు తైజస్సుడు అంటారు. స్వప్నాభిమాని జీవుడు అంటారు అతన్ని. అక్కడ స్వాప్నికమైనటువంటి ఈ ఇంద్రియాలన్నీ ఉపరమిస్తాయి. మనస్సులో ఇవన్నీ కూడాను లీనమైపోతాయి. ఇకపోతే అప్పుడు ఆ సమయంలో మనకి ఒక చిత్రాతి చిత్రమైనటువంటి ప్రపంచం ఏర్పడుతుంది. అది స్వాప్నిక ప్రపంచం. దాంట్లో మనం జాగ్రత్తలో లాగానే చూస్తుంటాం. కానీ అక్కడ కూడా ఈ జాగ్రత్త పదార్థాలలాగా ఇంద్రియాలు, విషయాలు అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడాను స్వాప్నికాలు. అక్కడ రథాల మీద వెడుతూ ఉండటం, అనేక వ్యవహారాలు అన్నీ చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అక్కడ అభిమాని జీవుడు తైజస్సుడు అనుకున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇతడు సుషుప్తి వ్యవస్థలోకి పెడతాడు. అక్కడ ఏమీ ఇంద్రియాలు కానీ విషయాలు కానీ ఏమీ ఉండదు. ఆ సుషుప్తావస్థాపన్న జీవుడిని ప్రాజ్ఞుడు అంటారు. ఇది సర్వసాధారణంగా అవస్థాత్రయం జీవులకి జరుగుతూ ఉండేటటువంటి విషయం. ఇప్పుడు ప్రస్తుతం వీరు గార్గ్య మహర్షి ఈ అవస్థాత్రయాన్ని గురించే అడిగినట్లయితే ఈయన అపరవిద్యని గురించే అడిగినట్లు అవుతుంది, కానీ పరవిద్యని గురించి అడిగినట్లు కాదు. అపరవిద్యలో ఆరితేరి కూడా అక్కడ ఆ విద్య వలన లభించేటటువంటి ప్రయోజనం అది నశ్వరం, అశాశ్వతం, అనిత్యం అని నిర్ణయించుకుని శాశ్వతమైనటువంటి పరవిద్యను తెలుసుకోవడం కోసం వచ్చినటువంటి ముముక్షు అయిన గార్గ్యుడు ఇంత మాత్రమే అడిగి ఉంటాడని అనుకోవటం తప్పు. అందుకోసమే ఆయన ఇంతకంటే తురియావస్థాపన్నమైనటువంటి ఒకనొక పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోదలిచే ఉన్నాడు అని మనం అంగీకరించాలి. అయితే మరి అటువంటప్పుడు ఈ మూడింటిని గురించి ఆయన అడగడం ఎందుకు అసలు? అంటే ఈ మూడు మనం చెప్పిన తర్వాత ఇవి తెలిస్తే కానీ వీటికంటే విలక్షణమైనటువంటి వస్తువు ఆత్మవస్తువు తురియావస్థ అని మనం నిర్ణయించడం సులభంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వీటిలన్నింటినీ కూడా ఒకసారి అడుగుతున్నాడు. సహజంగా మనం ఒక విషయాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు గతించిన గ్రంథాన్ని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటాం. అది ఎందుకంటే సందర్భాన్ని రెండింటినీ కూడా కలపడం కోసమని. గతంలో ఇలా విషయం ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నామని రెండింటికి ఏకవాక్యత తీసుకురావడం కోసమని ఇలా వ్యవహారం లోకంలో మనందరికీ తెలుసు. అందుకోసమని ఆయన అవస్థాత్రయం కంటే తురియం గొప్పది అని మనం చెప్పాలి అనుకున్నప్పుడు
అది చాలా గొప్పది అని తెలియజేయాలంటే ఇది అనిత్యమన్న సంగతి తెలిస్తే కానీ అది నిత్యమన్న సంగతి తెలియదు కదా. అందుకోసమని వారు వీటిని అన్నిటిని కూడాను అడుగుతున్నారు ఆయన. కాక మరొక విషయం, వేదాంత శాస్త్రంలో ఇది దుర్విజ్ఞేయమైనటువంటిది ఆత్మవస్తువు. చాలా ఎంతో శ్రమపడితే కానీ, అనేకసార్లు శ్రవణం చేస్తే కానీ, మననం చేస్తే కానీ, నిధిధ్యాసనంలో కానీ దాని స్వరూపం మనం పరిపూర్ణంగా తెలుసుకోలేము. ఆయన ఒకవేళ అపర విద్యని గురించి ఇదివరకు తెలిసినవాడు అయినప్పటికీ మరొక్కసారి విషయాన్ని మననం చేయటంలో అతనికి ఏమీ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అందుకోసమని మనం ఉపనిషత్తులు కూడా కేవలం పరవిద్యని గురించే మాట్లాడవు, అపర విద్యని గురించి కూడా మాట్లాడతాయి. అసలు మనం మొట్టమొదట్లో విన్నాం పరంచాపరంచ బ్రహ్మ యదోంకార అని ముందు కూడా వస్తోంది ఈ ప్రశ్నోపనిషత్తులో కూడాను. ఇట్లా అపర విద్యని గురించిన కూడా ప్రసంగం కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నిటిని కూడా ఉపాసనాకాండన గురించి ఇదంతా అపర విద్యలోకి వస్తుంది. వీటి గురించినటువంటి విషయాలు కూడా దీంట్లో అడుగడుగునా కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆయన ఈ రకంగా జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవస్థల గురించినటువంటి విచారణ ఆయన నిర్ణయించుకున్నారు తెలుసుకోవడం కోసం. ప్రశ్న ఆయన అంటారు, తస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మిన్ జాగ్రతి కతర ఏషదేవ స్వప్నాన్ పశ్యతి కస్య ఏతత్ సుఖం భవతి కస్మిన్ సర్వే సంప్రతిష్ఠితా భవంతి అన్నాడండి ఆయన. పిప్పలాద మహర్షి ఈ జీవుడున్నాడు, శిరస్సు పాణి పాదాలు హస్తం మొదలైనటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి. ఇతనిలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడాను స్వప్నకాలంలో ఎక్కడికి పెడుతున్నాయి? అన్నీ నిద్రపోతున్నాయా? కొన్ని నిద్రపోకుండా ఉన్నవి ఉన్నాయా అని అడిగాడు. అసలు ఈయన జాగ్రత్త దశను విడిచిపెట్టేసేసి స్వప్నకాలంలో ఇవి ఏమవుతాయని అడుగుతాడేంటి? మనకి మొట్టమొదటిలో జాగ్రత్త దశ, తర్వాత స్వప్నావస్థ, తర్వాత సుషుప్తి అవస్థ అని క్రమం కనపడుతోంది. దీనికి అభిమాని దేవతలు, అభిమాని పురుషులు కూడా విశ్వ తైజస ప్రాజ్ఞులు అని కనపడుతోంది. ఇటువంటి స్థితిలో ముందే ఆయన స్వప్నకాలంలో ఆ అవస్థలో ఏ ఇంద్రియాలతో జీవుడు వ్యవహరిస్తూ ఉంటాడు, ఏవేవి ఆయనకి అక్కడ ఆ సమయంలో మనస్సులో లీనమైపోతాయి అని ప్రశ్నిస్తాడేంటి? అంటే అది సంధిస్థలం. ఆ అవస్థను ఏమనాలంటే సాంధ్యం, సంధి అంటుంది. బృహదారణ్యం కూడా చెబుతుంది ఈ విషయం. అంటే ఆ స్వప్నావస్థలో ఉన్నాడు జీవుడు, అభిమాని జీవుడు తైజసుడు. ఇతను ఇక్కడి నుంచి వెంటనే ఒక కారణంతర అక్కడ స్వాప్నిక అవస్థ సంబంధించినటువంటి పదార్థ భోగం అయిపోయిన తర్వాత జాగ్రత్తలోకి వస్తాడా, అటు సుషుప్తిలోకి పెడతాడా? వెనక్కి వస్తే జాగ్రత్త దశలోకి వస్తాడు, ముందుకెడితే సుషుప్తి అవస్థలోకి పెడతాడు. మధ్యలో ఉన్నాడు ఆయన. వాడు ఎటు ఎడతాడో తెలియదు, నుంచున్నాడు చూస్తున్నాడు, అటు ఎడతాడో తెలియదు, ఇటు ఎడతాడో తెలియదు అన్నట్టుగా, అందువలన మధ్యగా పెట్టాడు. ఆ తర్వాత జాగ్రత్త దశలోకి వచ్చాడనుకోండి, దాంట్లోంచి అప్పుడు అతనికి ఉండేటటువంటి ఇంద్రియములు వాటి యొక్క సహాయము అవేమిటి. తర్వాత స్వప్నంలోనే ఉన్నాడనుకో ఇంకా కొంతసేపు, అక్కడ ఆయన ఉండి భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటుంటాడు, ఆనందంగా చూస్తూ ఉంటాడు. సినిమా చూస్తున్నట్టు, మన వాళ్ళు టీవీ చూస్తున్నట్టు. ఆ చూసేవాడు ఎవరు? పరబ్రహ్మ, జీవుడా, లేక మరి ఇంకెవరన్నా? నాకు ఆ విషయం కావాలి. ఆ సమయంలో అతను ఎవరో మరి ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. ఆ తర్వాత దాంట్లోంచి బయటికి వెళ్ళి ఒకనొక సుషుప్తి వ్యవస్థలో పెడతాడు. అది ఆనందమయంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది ఆ అవస్థ అని అంటూ ఉంటాయి ఉపనిషత్తులు. ఆ ఆనందం అనుభవించేవాడు ఆ సమయంలో ఎవరు? తర్వాత
వీళ్ళందరూ కూడాను సుప్రతిష్ఠితులై పరిపూర్ణత్వాన్ని పొంది మరీ ఇంకా ఏ రకమైనటువంటి దుఃఖాలు లేకుండా ఉండడం అనేటటువంటిది తర్వాత అవస్థలో కనపడుతూ ఉంటుంది. వీటి గురించిన వివరణంతా నాకు కావాలని అడిగాడు. ఇది ఆయన అభిప్రాయం. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆ మహర్షి అంటారు, ఈ భావాలన్నీ కూడాను చాలా విలక్షణమైనటువంటివి, తక్కువదేం కాదు. గార్గ్య మహర్షి తస్మై సహోవాచ యథా గార్గ్యమరీచయః అర్కస్య అస్తం గచ్చతః సర్వాః ఏతస్మిన్ తేజోమండలే ఏకీభవంతి తాః పునరుదయతః ప్రచరంతి ఏవం వై తత్సర్వం పరే దేవే మనస్యేకీభవతి తేన తర్హ్యేష పురుషో న శృణోతి న పశ్యతి న జఘ్రతి న రసయతే న స్పృశతే నాభిపదతే నాదత్తే నాభినందతే న విసృజతే నియాయతే స్వపితీత్యాచక్షతే అన్నాడండి. దానికి ఓ దృష్టాంతం చెప్పారు. ముందు స్వప్నకాలాన్ని గురించి మాట్లాడాడు ఈయన. బాగానే ఉంది. ఆయన దృష్టి ఏమిటంటే అది రెండింటికి మధ్యావస్థ. అటు సుషుప్తి కాదు, అది సర్వాత్మన జాగ్రత్త కాదు. జాగ్రత్త అంటే అన్ని ఇంద్రియాలు మెలకుగా ఉండటం, అన్ని వ్యవహారాలు చేస్తుండటం లాంటిది కూడా కాదు. మరి సుషుప్తి అంటే అసలు ఏది ఉండదు అక్కడ, అలాంటిది కాదు, మధ్యలో పెట్టాడు. దీనికి ఆయన ఏం దృష్టాంతం చెప్పారంటే సూర్యుడిని గురించి సూర్య దృష్టాంతం ఒకటి ఇచ్చారు. సూర్యుడి నుంచి ఉదయకాలంలో కిరణాలు వస్తుంటుంటాయి, అంతటా వ్యాపిస్తాయి. పగలంతా కూడా వాటి యొక్క ప్రభావం ఉంటుంది. అది అందరికీ కూడాను మంచి ఉపయోగంగా కూడా ఉంటుంది. అందరూ అన్ని పనులు చేసుకుంటారు. ఆ కాంతితో అందరికీ ఉపకారం చేస్తూ ఉంటాడు ఆయన. ఆ కిరణాలు చేస్తుంటాయి. మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికల్లా ఆ సూర్యుడిలోకి ఇవన్నీ వెళ్ళి అంతర్గతమైపోతాయి. వాటిని ఉపసంహరించుకుంటాడు ఆయన. ప్రాతకాలంలో ఇలా విడిచిపెట్టాడు, సాయంకాలం మళ్ళీ వాటన్నిటి కూడాను లాక్కున్నాడు. ఎలాగైతే ఉదయం కాగానే సూర్యుడిని చూడంగానే పద్మం తన రేకులన్నిటిని కూడా ఇట్లా విడిచిపెడుతుందో, విస్తరింపచేస్తుందో, వికసిస్తుందో, మళ్ళీ తిరిగి సాయంకాలం కాగానే ఒక్కొక్క దాన్ని మళ్ళీ తిరిగి దగ్గర తీసుకుంటూ ఉంటుంది. అట్లా ఆ సూర్యభగవానుడు చేస్తాడు. అట్లాగే స్వప్నకాలంలో ఇతనికి ఉన్నటువంటి ఇంద్రియాలు, ఇతనికి ఉండేటటువంటిది సరుకు, జ్ఞానేంద్రియాలు, తచ్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణాలు, కర్మేంద్రియాలు, వాక్పాణిపాదపాయోపస్థరు, ఇవన్నీ కూడా అవన్నీ ఆ మనోదేవుడు ఉన్నాడే మనస్సు, ఆయన వీటిలన్నింటినీ కూడాను ఉపసంహరించుకుంటాడు. ఉపసంహరించుకునేటప్పటికల్లా అదిగో అదే ఆ మనోదేవుడు ఉపసంహరించుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అదిగో అదే స్వప్నం. అంటే జాగ్రత్త భోగప్రద కర్మ అయిపోగానే స్వప్నం వస్తుంది అని దానికి అర్థం అన్నమాట. నేను నిద్రపోయినాను కానీ ఇంకో గంట సేపు మెలకుగా ఉంటే బాగుండేది. చాలా నష్టపడ్డా నేను ఇప్పుడు. చాలా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఆ సందర్భంగా నేను కూడా అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడి కొంత అడిగినట్లయితే కొన్ని విషయాలు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు నేను అడగడానికి లేరు. చాలా డబ్బు వచ్చేది, పోయింది, పాడైపోయింది, నిద్ర వచ్చేసింది నాకు అంటాడు అప్పుడు లోకంలో. అంటే ఆ జాగ్రత్త భోగప్రద కర్మ అయిపోయింది, అందుకోసం వాడు నిద్ర వచ్చింది. వాడి కర్మ అంతే. వాడు నిద్ర ఆగలేకపోయినాడు, పడుకున్నాడు. అంతకంటే ఏం చేస్తాం మనం? ఊగుతున్నాడు, వాడు పడిపోతున్నాడు. అలాగా ఇంద్రియాలన్నీ కూడాను మనసులోకి లీనమైపోయినాయి. మరి అన్నీ పోతే అక్కడ ఏదో మళ్ళీ సృష్టించుకుని తను చాలా బాగా ఏదో గొప్పగా మహారాజుగా సింహాసనం మీద కూర్చున్నట్టు, తన పక్కన భృత్యులందరూ ఉన్నట్టు, మంత్రులు ఉన్నట్టు, వాళ్ళకి ఏదో శాసిస్తున్నట్టు, ఇలాంటివి అనేక రకాల విషయాలన్నింటినీ అనుభవిస్తున్నాడే. ఏ ఇంద్రియాలు లేకుండా అప్పుడెలా ఇవన్నీ అనుభవిస్తున్నాడబ్బా?
మాయికమైనటువంటి ఇంద్రియాలని ఆ సమయంలో అక్కడ సృజింపబడినటువంటివి మాయిక పదార్థాలు, మాయిక ఇంద్రియాలు, విషయాలన్నమాట. వాటితో వ్యవహారం చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకవేళ అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తలోకి దడదలుచుకున్నాడా అన్నట్లయితే మళ్ళీ తనలో మనోదేవుడి లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు తక్చక్షుష్టోర్జిహ్వాఘ్రాణాలు, వాక్పాణి పాదపాయూపస్థులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ తిరిగి యథాప్రకారంగా విడిచిపెట్టేస్తాడు. అవన్నీ మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతాయి. ఎదురొచ్చినప్పుడు ఇవన్నీ కూడాను ముడుచుకుపోతాయి. మళ్ళీ తిరిగి సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలన్నీ కూడాను ప్రసరించినట్టుగా జాగ్రత్త దశలోకి వచ్చేటప్పటికల్లా ఇవన్నీ కూడా ప్రసరిస్తాడు. ఎప్పుడైతే అయిపోతుందో సూర్యాస్తమయం అయినప్పుడు ఆ కిరణాలను సూర్యభగవానుడు ఎలాగా లాక్కుంటాడో అట్లా ఇతను కూడా లాక్కుంటాడు. ఇట్లాంటి ఇదొక దృష్టాంతం చెప్పాడు. ఆ సమయంలో అతనికి మామూలుగా లోక వ్యవహారాలు ఏమీ తెలియవు. న శృణోతి న పశ్యతి న జఘ్రతి. పక్క వాళ్ళు ఏం చెప్పుకుంటున్నా వీడికి వినపడరు. వాడికి ఒకవేళ స్వప్నం వస్తే ఆ స్వప్న గోలలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. అదేమిటో అక్కడ మంచి నవ్వుతున్నాడు, ఒకసారి ఏదో ఏడుస్తున్నాడు, గంటకోసారి ఒకసారి రకరకాలుగా మారిపోతున్నాడు. ఒకసారి నేను పులి నేను అందరినీ తింటానంటున్నాడు, ఓసారి ఏమో రథం మీద కూర్చున్నానంటాడు. ఇక నేను వర్ణించలేనిదంతా బాగుండదు కూడా నాకు చెబితే అటువంటివి. అలాంటివన్నీ కూడా అయిపోతూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో పక్కవాళ్ళు ఏదైనా చెప్పుకుంటున్నా వెళ్ళలేడు. పక్కవాళ్ళని చూడటం లేదు, అసలు ఆగ్రహణం లేదు. ఏదైనా రసం పక్క వాళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు, పిండి వంటలు బ్రహ్మాండంగా రొట్టలేసుకుంటూ తింటున్నారు. వీడు పాపం లేచి గబుక్కుని వెళ్ళి నాకు కూడా పెట్టండి అని అడగలేడు, అడగట్లేదు, తింటలేదు. ఆనందం లేదు, ఏది తీసుకోవడం లేదు, విడిచిపెట్టడం లేదు, ఏమీ లేదు, అలా ఉన్నాడు. దీనికి మరొక దృష్టాంతం చెప్పింది ఛాందోగ్యోపనిషత్తు. అదంటుంది, యథాశకుని సూత్రేణ సంప్రబద్ధ దిశం దిశం పతిత్వా అన్యత్ర ఆయతనమలబ్ధా బంధనమేవ ఆశ్రయతే ప్రాణమేవ ఆశ్రయతే ప్రాణబంధనకం హి సౌమ్యమనః అని చెప్పింది ఛాందోగ్యోపనిషత్తు. సౌమ్య ప్రియదర్శనా పుత్ర, ఒకానొక పక్షిని ఒకడు ఆటవికుడు కాలికి దారం పెట్టి కట్టాడు. అది దారం ఎంత బారుంటుందో అంతవరకు తిరగచ్చు, పెడుతుంది. కానీ అంతకంటే పైకి వెళ్ళలేక లాక్కుని ఏం చేయలేక నాలుగు దిక్కులా కూడా తిరిగి పాపం ఏం చేస్తుంది, కట్టేశాడు వాడు. ఆ సూత్రానికి బద్ధమైపోయినటువంటి ఆ పక్షి మళ్ళీ తిరిగి యథాప్రకారంగా మళ్ళీ తిరిగి వాడి దగ్గరికే వస్తుంది. ప్రాణబంధనకి మీ సౌమ్యమన. ఈ ఇంద్రియాలు కూడా అంతేనయ్యా. అది ఆ మనోదేవుడు, ఆ మనస్సు అనేటటువంటి మహానుభావుడు, మనస్సుని దేవుడిగా భావిస్తూ ఉంటాం. ఈ ఉపనిషత్తులు అలాగే చెబుతూ ఉంటాయి, వేదాలు కూడా అలాగే వర్ణిస్తూ ఉంటాయి. అటువంటి మనోదేవుడు వీటిలన్నింటినీ కూడా కట్టేశాడు. వాటిని జాగ్రత్త దశలో విడిచిపెడుతున్నాడు అని అన్నా, ఆ సూత్రం కట్టిన తర్వాత సూత్రం ద్వారా విడిచిపెడితే వాళ్ళు బయటకు వెళ్ళి ఆయా విషయాలు అనుభవిస్తున్నారే కానీ ఆ సూత్రాన్ని మనోదేవుడు వాటికి కాళ్ళకి కట్టినటువంటి బంధం మాత్రం తెంపుకుని మాత్రం జాగ్రత్తలోకి వెళ్ళటంలావి. ఆ లింక్ ఉందన్నమాట. మనోదేవుడితో ఆ ఇంద్రియాలకి ఆ లింక్ ఉంది, ఆ సూత్రబంధం ఉంది. మళ్ళీ తిరిగి స్వప్నకాలం వచ్చేటప్పటికల్లా ఒకసారి ఇట్లా లాగేస్తాడు, అన్నీ లోపలికి పెడతాయి. మళ్ళీ తను ఎప్పుడైతే జాగ్రత్తలోకి పెడదాం అనుకుంటాడో అప్పుడు వదులుతాడు, మళ్ళీ పెడతాయి. తెలీదా? అట్లా అస్వతంత్రంగా ఉంటాయి అని దానికి అర్థం అన్నమాట. తరువాత మాట్లాడుతూ ఈ రకంగా ఉంటారు అని చెప్పాడండి. అయితే మరి ఇప్పుడు ఈ స్థితిలో ఈ స్వప్నకాలంలో ఈ శరీరం గతి ఏమిటి? జాగ్రత్త దశలో అంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, అది కావాలంటున్నాడు, ఇది కావాలంటున్నాడు, ఎవరన్నా కూడా లాక్కుంటున్నాడు, తీసుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు. మరి ఆ సమయంలో ఇవేవీ లేనప్పుడు ఈ శరీరం పడిపోదా? లేదు.
అప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో గార్గ్య మహర్షితో ఇలా అన్నారు. పిప్పలాద మహర్షి అన్నారు, ప్రాణాగ్నిజ ఏవ ఏతస్మిన్ పురే జాగ్రతి గార్హవచ్చో వా ఏషో అపాన వ్యానో అన్వాహార్యవచన అన్నారండి ఆయన. ఈ పంచాగ్నులు ఉంటాయ్యా, స్వప్నకాలంలోనూ సుషుప్తి కాలంలోనూ నువ్వు ఏ అవస్థలోకైనా వెళ్ళు. ఇలా నిమిషానికి ఒకసారి స్వప్నం వచ్చినప్పుడల్లా ఈ జీవుడు పోయినాడు, మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ బతికాడు, ఏమిటి మాటలు? అలా అయ్యేటట్టయితే ప్రపంచంలో అన్ని వ్యవహారాలన్నీ కూడా లోపించిపోతాయి. అది కాదు, మరేమిటని అడిగాడు. ఒకవేళ వీళ్ళందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడాను స్కూల్లో పిల్లల్ని 50 మంది పిల్లల్ని పెట్టుకుని మాస్టర్లు కూర్చున్నారు, పాఠం చెప్పినంతసేపు చెప్పారు, ఇక వాళ్ళు ఆట ఆడుకునే సమయం వచ్చింది. వాళ్ళు వెళ్ళారు, ఇష్టం వచ్చినట్టుగా ఆ గ్రౌండ్ స్థలంలో ఆడుకుంటున్నారు. వీళ్ళు మాత్రం ఇక్కడే కూర్చున్నారు. పాఠశాల వదిలిపెట్టలేదు ఉపాధ్యాయులు, పిల్లలు వదిలిపెట్టారు. మళ్ళీ కాసేపు కాగానే మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ చదువుకుంటారు. అట్లా ఆ సమయంలో ఈ దేహాన్ని అంటిసా పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాపానం వ్యానోదాన సమానాలు పంచవృత్తులు, ప్రాణవృత్తులు అన్నమాట. ఇవి మాత్రం కాపాడుతున్నాయి. వీట్లల్లో ప్రధానమైనటువంటివి 3: ప్రాణం, అపానం, వ్యానం. ఈ మూడింటిని అగ్నిగాను, మిగతావి కూడా తత్తుల్యాలే. వీటిని 3 ప్రధానంగా గార్హపత్యం, ఆహవనీయం, దక్షిణాగ్ని అని 3 అగ్నులు, త్రేతాగ్నులు శాస్త్రసమ్మతమైనటువంటివి అగ్నిహోత్రానుష్ఠాతుల దగ్గర మీరు చూసి ఉంటారు. కాబట్టి ఆ త్రేతాగ్నులు అనేవి అక్కడ 3 ఉన్నాయి. కాబట్టి మనం ఈ 5ంట్లలో 3ంటికి 3 పేర్లు పెడదాం. మనం పెట్టట్లేదు, ఉపనిషత్తే పెట్టింది, నాదేం లేదు. ప్రాణాగ్నిజ ఏవ ఏతస్మిన్ పురే జాగ్రతి గార్హపత్యో వా ఏష అపాన. గార్హపత్యం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా దాంట్లో నిల్వ ఉంటుంది అగ్ని. అది ఇక్కడ అపాన వృత్తి విశేషం అన్నమాట. అది గార్హపత్యం అన్నారు. వ్యానం అన్వాహార్య. వ్యానవాయువు ఉందే వృత్తి, అది అన్వాహార్యం అంటే దక్షిణాగ్ని, దీనికి పక్కనే ఉంటుంది. తర్వాత అంతకంటే విశిష్టమైనటువంటి ఇంకొక అగ్ని ఉంది, ఆహవనీయం. యస్మాత్ ప్రణీయతే ప్రణయనాదాహవనీయ ప్రాణ. దీంట్లోంచి గార్హపత్యంలోంచి ఆహవనీయంలోకి అగ్నిని తీసుకెళ్ళి పెడతారు. ఏ రోజున ఎప్పుడు ఏ సమయంలో అగ్నిహోత్రం చేసుకోవటం, అగ్నిహోత్రాఖ్యం కర్మ చేయాలని అనుకుంటారో అప్పుడల్లా దీంట్లోంచి తీసుకువెళ్ళి దాంట్లో పెట్టి హోమాలు చేసి, అలాగే దక్షిణాగ్నిలో కూడా పెట్టి హోమాలు చేసి వాటి రెండింటిని ఉపసంహరిస్తారు. దీంట్లో మాత్రం గార్హపత్యంలో ఎప్పుడు ఉంటుంది అగ్ని. అట్లా అపానం అనేటటువంటి గార్హపత్యంలోంచి ప్రాణం అనేటటువంటి ఆహవనీయంలోకి ప్రాణం ముందు తీసుకొచ్చిందట. అట్లాగే దక్షిణాగ్ని వ్యానం అన్వాహార్యవచన. వ్యానం అనేటటువంటిది వాయువు ఉందే దక్షిణాగ్ని, ఆ తర్వాత అది కూడా ఏర్పడింది. అగ్ని ఉన్నప్పుడే అది ఆహవనీయమని ఇది దక్షిణాగ్ని అని పేరు. కానీ అగ్ని లేనప్పుడు వీటి పేర్లు ఎందుకవి? అగ్నితో కూడుకున్నప్పుడే ప్రయోజనం అలా ఉంటుంది అన్నాడు. ఏమండి, దీంట్లో ఉండేటటువంటి భావం ఏమిటి అని మనం అన్నట్లయితే, గార్హపత్యంలోంచి ఆహవనీయంలోకి అంటే ప్రాణవాయువు ప్రణయనం అంటే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఈ అగ్నిని దాంట్లో ఉంచుట, అది అక్కడ ప్రజ్వలించటం, తద్వారా అక్కడ హోమాలు చేయటం. ఇది కదా రోజు జరుగుతుండేది అగ్నిహోత్రానుష్ఠాన కాలంలో. ఆ ప్రణయనం ఉంది కాబట్టి ప్రణయనాత్ ప్రాణ అన్నారు దాన్ని. అపానంలోంచి ప్రాణం ఆ రకంగా వచ్చింది. ఇక్కడేం చేస్తోంది? అపానం అనేటటువంటిది కింద దేహంలో ఒక భాగంలో కింద ఉంటుంది.
ఇక్కడి నుంచి బయలుదేరి నాభిస్థానం ఆ ప్రాంతం అనుకోండి, అక్కడి నుంచి బయలుదేరి క్రమంగా ప్రణయనం ప్రకర్షణ నయనం పైకి రావటం, అక్కడేమో ముందుకు వెళ్ళటం. ఎట్లయితే ఉంది, ముఖనాసిక స్థానాల్లో ముఖంలో ఉంటుంది ప్రాణం, నాసికల్లో ఉంటుంది ప్రాణం. ప్రాణం ఉందా లేదా అని మనం తెలుసుకోవడం అనేది నాసికల దగ్గర సహజంగా చూస్తూ ఉంటారు అందరూ. వాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయా లేదా అని. నోట్లోంచి కూడా ప్రాణం వస్తూ ఉంటుంది. అది ఆహ్వానీయ స్థానీయం ప్రాణం. దక్షిణాగ్ని హృదయా దక్షిణ సుశిరద్వారేణ నిర్గమనాత్ దక్షిణ దిక్ సంబంధాత్ అన్వాహార్య భజన. హృదయానికి దక్షిణ పక్కగా, అంటే ఈ గార్హపత్యానికి దక్షిణ పక్కగా ఉండేది కాబట్టి అది వ్యానం అని ఇట్లా 3 చెప్పారండి. సరే, ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, ఆ తర్వాత మనకి మరొక 2 వృత్తి విశేషాలు చెప్పవలసినటువంటివి బాకీ ఉన్నాయి. ఉదానము సమానము, ఆ తర్వాత సామ్యంతో ఆహుతి సామ్యేన శరీరస్థితి భావాయ నయతీతి వాయు హోత. ఆ తర్వాత ఈ ఆహుతుల్ని సమానంగా జాగ్రత్తగా హోమం చేయటానికి ఒకానొక ఋత్విక్ ఉంటాడు అక్కడ. యజమానుడే, ఆయనే చేస్తాడు, లేకపోతే ఆయన ప్రతినిధిగా ఇంకోటి చేస్తాడు. ఆయన ఏ పూట ఏ సమయంలో ఏ సందర్భంగా ఏ హోమం చేయాలో తెలుసుకుని సమానమైనటువంటి పరిస్థితులలో, అంటే శాస్త్రీయమైన మార్గంలో ఊడుదుడుకు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అగ్ని లేని చోట హోమద్రవ్యాన్ని పోయటం కానీ, లేక ఇలా ఏదైనా ఒకనొక ప్రాయశ్చిత్తార్హంగా చేయకుండా సమానంగా వాటినన్నిటినీ కూడాను చేసేవాడు కాబట్టి ఆయన హోత, అదిగో ఆయన సమానం. ఆయన జాగ్రత్తగా హోమం చేస్తాడు. మంత్రాలు ఏం చెబుతున్నాను, ఏ హోమానికి ఏ మంత్రం చెబుతున్నాను, అగ్నయే స్వహ అంటే అగ్నికి అటుపక్క వేయాలా, ఈ హోమం ఇటుపక్క వేయాలా, మధ్యలో వేయాలా, అసలు ఏమిటి అనే విషయాల్ని జాగ్రత్తగా తెలుసుకుని వాటిని వ్యర్థం కాకుండా అంత ద్రవ్యము అగ్నిలో పడేటట్టు ఇలాంటివన్నీ కూడా చూడాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రాయశ్చిత్తాలు వస్తాయి. కొంత కనుక స్కందన అటు ఇటు పడినట్టయితే మళ్ళీ ఒక ప్రాయశ్చిత్తం చేయాల్సి వస్తుంది. అలా లేకుండా సమానంగా జాగ్రత్తగా శాస్త్రీయ మార్గంతో పద్ధతిలో చేసేవాడు కాబట్టి అతనికి ఆ వాయువు ఉందే లోపల, అంటే అర్థం ఏమిటి, ఇది అగ్నిహోత్రానుష్ఠాన కాలీనమైనటువంటి భావంలో ఈ సమానం అనేటటువంటిది హోతగా మనం దీన్ని ఇక్కడ వేరు వ్యవహరించారు. అదే మన శరీరంలో కనుక చూసినట్లయితే శరీరంలో సమానంగా ఆహార పదార్థాలన్నిటినీ కూడాను సమీకరించి వైశ్వానరాగ్నికి సమర్పించి దాన్ని తద్వారా వచ్చినటువంటి బలాన్ని శక్తి సామర్థ్యాలని సమంగా శరీరమంతటా కూడా నడిపించి తీసుకువెళ్ళి అదంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది సమానవాయువు. ఇది అధ్యాత్మంలో సంగతి. మనం అన్ని రకాల ద్రవ్యాలు తినేసాం. పార్థివ ద్రవ్యం ఉంది, ఉదకం తాగాం, తైజసమైనటువంటి పిండి వంటలు తిన్నాం, ఇలా ఏవో మనకి హితమైన పదార్థాలు మనం తిన్నాం. వీటిని అన్నిటినీ కూడాను వైశ్వానరాగ్ని పచనం చేయగా ఆ రసాన్ని తీసుకెళ్ళి చక్షురింద్రియానికి, శ్రోత్రేంద్రియానికి, మిగతా ఇంద్రియాలకి, వాక్పాణిపాదపాయూపస్థలకి అన్నింటికీ శక్తిని సమానంగా పంచాలి. కంటికి ఎంత భాగం వెళ్ళాలో అంత భాగం వైద్యుడు మందు ఇస్తాడు. ఆ మందు ఎంతవరకు మనం వేసుకోవాలో చెప్తాడు ఆయన. అరమాత్ర కంటే వద్దు, మాత్రని సగం చేసి పొద్దున సగం సాయంకాలం సగం అంతే. అట్లాగే మనం వేసుకోవాలి. ఇదంతా ఏంటి చాదస్తంగా చెబుతున్నాడు ఈయన అని ఒకేసారి వేసిన అనుకోండి వీడైపోతాడు. అందువలన అట్లా చేయకూడదు. సమానంగా శరీరంలో
అధికంగా కంటికి పంపించిందనుకో కన్ను దెబ్బతింటుంది. ఇంకో ఇంద్రియానికి తగ్గిపోతుంది, దానికేమో శక్తి విహీనమైపోతుంది, ఆ ఇంద్రియం అది పనిచేయదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. వీటన్నిటినీ కూడాను ప్రయత్నం చేస్తూ ఉంటుంటుంది. సమానం అనేటటువంటిది ఆయనే హోత అంటారు. యజమానుడు హోత ఎవరు చేస్తే వాడనమాట. ఇట్లా ప్రాణవృత్తుల గురించినటువంటి విచారణ అంతా కూడా గార్గ్య మహర్షికి మరీచి మహర్షి చెబుతున్నారు.